నమస్తే అండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్‌కి స్వాగతం. మే మంత్‌లో మనం విజయవాడ, గుంటూరు సరౌండింగ్స్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ చెప్పుకున్నామండి. 50 డేస్ అయిపోయినాయి. సెకండ్ హాఫ్‌లో మే సెకండ్ హాఫ్‌లో అంటే 15 తర్వాత అలాగే జూన్‌లో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ ఈ వీడియోస్‌లో చెప్పుకుంటున్నామండి. చాలా చాలా మంచి కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందుకని 2-3 పార్టులుగా విజయవాడకి సంబంధించి వస్తాయండి. గుంటూరుకి వేరే వీడియో వస్తుంది. విజయవాడ వెటర్నరీ కాలనీ అండి. వెటర్నరీ కాలనీ లయోలా కాలేజీ దగ్గరలో 450 గజాల G+2 బిల్డింగ్ అండి. ఇది వచ్చేసరికి రిజర్వ్ ప్రైస్ 4,93,00,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 22 అండి. తర్వాత ఏలూరు రోడ్లో ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసరికి 580 గజాలండి. G+1 580 గజాలు ఏలూరు రోడ్ ఫేసింగ్ అండి. కమర్షియల్ ప్రాపర్టీ 6,12,00,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 20th. తర్వాత ఇదే ఏలూరు రోడ్లో ఏలూరు రోడ్ ఫేసింగ్ 306 గజాలతో ఇంకొక ప్రాపర్టీ ఉందండి. ఇది వచ్చేసరికి 4,22,00,000 రిజర్వ్ ప్రైస్ అండి. బట్ ఇది జూన్ 16th ఈఎండి లాస్ట్ డేట్. తర్వాత ఏలూరు రోడ్లో అండి, అంటే ఏలూరు హైవే ఫేసింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇందాక మనం అన్ని విజయవాడ ఏలూరు రోడ్డులో కమర్షియల్ ప్రాపర్టీస్ అండి. ఇప్పుడు ఏలూరు హైవే ఫేసింగ్ అండి. ఏలూరు దాటిన తర్వాత శ్రీనివాసరావుపేట అని వస్తుందండి. ఏలూరు దాటుతా ఉండగా దాని హైవే ఫేసింగ్ ఒక 4 ఎకరాల 29 సెంట్ అండి. ఇది వచ్చేసరికి 6,13,00,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 28 అండి. చాలా చాలా మంచి ప్రాపర్టీస్, ఇవి మిస్ అవ్వద్దండి. హైవే ఫేసింగ్ అడుగుతా ఉన్న మనకి. తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రాపర్టీ చెప్తున్నామో దానికి దగ్గరలోనే హైవే నుంచి రెండో పెట్టి ఒక కాలేజీ ఒకటి సేల్కి వచ్చిందండి. 2 ఎకరాల 55 సెంట్ అండి కాలేజ్. దాని రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 11,54,00,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 28 అండి. స్కూల్స్, కాలేజీ అలాంటి వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఉపయోగపడుతుంది. దానికి దగ్గరలోనే హైవే నుంచి సెకండ్ బిట్ అండి. 8 ఎకరాల 20 సెంట్ ఇంకొక ప్రాపర్టీ అండి. దీని రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 12,59,00,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 28. ఈ 3 ప్రాపర్టీలు కూడా ఈఎండి లాస్ట్ డేట్ మే 28 అండి. తర్వాత నొన్నలో అండి 300 గజాల G+1 హౌస్ అండి. మంచి ప్రాపర్టీ 1,06,14,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 8 అండి. తర్వాత ఏలూరు దగ్గర అండి చోడిమెల్ల విలేజ్ అంటారు. ఏలూరుకి చాలా దగ్గర ఉంటుంది. 1,790 గజాలండి. ఓపెన్ ల్యాండ్. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 1,24,00,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 22. తర్వాత ఇది మంచి ప్రాపర్టీ అండి. మనకి ఏలూరు హైవే నుంచి ఏలూరులోకి వెళ్తున్నప్పుడు ఆ మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి. కమర్షియల్ ప్రాపర్టీ మొత్తం 748 గజాలు. ఒక 100-120 గజాలు తగ్గొచ్చండి రోడ్ ఫేసింగ్లో. రిజర్వ్ ప్రైస్ 73,10,000 అండి. చాలా 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 రీజనబుల్ ప్రైస్ అండి. ఈ ప్రాపర్టీని మాత్రం మిస్ అవ్వద్దు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కైనా, షార్ట్ టైమ్ ఇన్వెస్ట్మెంట్కైనా దేనికైనా ఉపయోగపడుతుంది. వెంటనే అమ్ముకున్నా కూడా మంచి రిటర్న్స్ రావచ్చు. సో రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 73,10,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 22. తర్వాత 1 టౌన్ తారాపేటలో అండి 92 గజాల G+2 బిల్డింగ్ అండి. రిజర్వ్ ప్రైస్ 85,00,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 2 అండి. తర్వాత కెనాల్ దగ్గర అండి గిరియాలలో 2,226 గజాల ఓపెన్ ల్యాండ్ అండి. ఇది కాలువగట్ట రోడ్ అండి. సో రోడ్డుకి కనెక్టివిటీ కూడా మనం రోడ్డు వేసుకోవచ్చు. మంచి ప్రాపర్టీ 36,51,850 అండి రిజర్వ్ ప్రైస్. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 9 అండి. ఇది కూడా మంచి ప్రాపర్టీ అండి. తర్వాత మనకి కృష్ణలంకి వెళ్ళే వైపు స్క్రూ బీచ్ దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ దగ్గరలో 127 గజాల G+1 బిల్డింగ్ అండి. సౌత్ అండ్ వెస్ట్ కార్నర్. చాలా 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 మంచి ప్రాపర్టీ. జూన్ 7 ఈఎండి లాస్ట్ డేట్. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 65,65,000. తర్వాత మనకి వైఎస్ఆర్ ఫ్లైఓవర్ అంటారండి. సో మనకి పైపుల్ రోడ్ దగ్గర నుంచి అటు వన్ టౌన్ వెళ్ళే వైపు వచ్చే వైఎస్ఆర్ ఫ్లైఓవర్ కన్నా ముందు వస్తుందండి. మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది అపార్ట్మెంట్. దీంట్లో ఒక 3 BHK అండ్ 4 BHK ఫ్లాట్స్ వచ్చాయండి. 3 BHK వచ్చేసరికి 2,262 SFT అండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 71 గజాలు. రిజర్వ్ ప్రైస్ 42,00,000 అండి ఈస్ట్ ఫేస్. తర్వాత 4 BHK ఫ్లాట్ వచ్చేసరికి 2,986 SFT అండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 95 గజాలు. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 51 lakhs అండి. సో ఈఎండి లాస్ట్ డేటు మే 27 అండి. కొంచెం సెమీ ఫినిష్డ్ అండి. కొంచెం వర్క్స్ అవి పెండింగ్ ఉన్నాయి. బట్ ఈ చాలా 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 రీజనబుల్ రిజర్వ్ ప్రైస్ అండి. అసలు ఈ మంత్ మనం చెప్పే వాటిలో బెస్ట్ ప్రాపర్టీలో ఇది కూడా ఒకటి అనుకోవచ్చు. తర్వాత కెనాల్లో అండి బురిపాలెం రోడ్లో ఒక 2 BHK ఫ్లాట్ వచ్చిందండి. 1,065 SFT. అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 45 గజాలు. రిజర్వ్ ప్రైస్ 13,50,000 అండి. ఈఎండి లాస్ట్ డేటు మే 21. తర్వాత చాలామంది అడుగుతూ ఉన్నారు తాడేపల్లికి దగ్గరలో అండి గుండిమెడలో ఒక 2 BHK ఫ్లాట్ అండి. 1185 SFT అండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 43 గజాలు. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 23,50,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 9 అండి.
తర్వాత నొన్నలో ఒక 2 బిహెచ్కే ఫ్లాట్ అండి, 1145 ఎస్ఎఫ్టీ అండి, అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 48 గజాలు, 27,45,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 10. అలాగే గొల్లపూడిలో అండి చిన్న 2 బిహెచ్కే ఫ్లాట్ ఒక 550 ఎస్ఎఫ్టీ, రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 13,07,250 అండి. ఇది తక్కువ కాస్ట్లో కావాలనుకునే వాళ్ళ కోసం. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 28. తర్వాత యనమల కుదురులో 2 బిహెచ్కే ఫ్లాట్ అండి, ఇది వచ్చేసరికి 760 ఎస్ఎఫ్టీ, అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 20 గజాలు, ఇది 17,90,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 28 అండి. తర్వాత కొండపల్లిలో అండి కొంచెం తక్కువ కాస్ట్లో కావాలనుకునే వాళ్ళకి G+1 67 గజాల హౌస్ అండి, 22,16,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 28 అండి. తర్వాత మనకిలో ఒక G+1 హౌస్ అండి, కింద గ్రౌండ్ ఫ్లోర్ పైన రేకుల షెడ్ లాంటిది, 163 గజాలండి. ఇది మంచి ప్రాపర్టీ, కాకపోతే ఇది తూర్పు వీధి సోల ఉందండి. వీధి సోల అలా పట్టింపు లేని వాళ్ళు కానీ, లేదా తూర్పు ఓకే అయినా, తూర్పు వీధి సోల అయినా ఓకే అనుకునే వాళ్ళు అయితే రావచ్చు. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 45,10,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 21. తర్వాత రాజరాజేశ్వరిపేటలో అండి సెమీ ఫినిష్డ్ G+2 బిల్డింగ్ అండి, 120 గజాలు, 56,40,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 28 అండి. తర్వాత ఇది మంచి ప్రాపర్టీ అండి, అంతకుముందు చెప్పుకున్నది గొల్లపూడి జైంట్ కాలనీలో 4 బిహెచ్కే ఫ్లాట్ అండి, 3,033 ఎస్ఎఫ్టీ, అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 157 గజాలండి, రిజర్వ్ ప్రైస్ 48 లక్షలు అండి. ఇప్పుడున్న ప్రైస్తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ అండి అంత ఎస్ఎఫ్టీకి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 27 అండి. తర్వాత ఇబ్రహీంపట్నంలోని ఒక 3 బిహెచ్కే ఫ్లాట్ అండి, 1880 ఎస్ఎఫ్టీ, అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 77 గజాలు, రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 68,64,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 22 అండి. తర్వాత ఇది మంచి ప్రాపర్టీ అండి, మన పైపుల్ రోడ్ నుంచి అంబాపురం వెళ్ళే వైపు ఒక 2 బిహెచ్కే ఫ్లాట్ అండి, అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 41 గజాలు, 1045 ఎస్ఎఫ్టీ, కొంచెం కొత్త బిల్డింగ్ అనుకోవచ్చు అండి, 4 years అట్లా అవుతుంది, మరి ఎక్కువ ఏం కాదు. ఫ్లాట్ని కూడా ఎక్కువ వాడేది, చాలా చాలా మంచి ప్రాపర్టీ. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 25 లక్షలు. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 28 అండి. తర్వాత తెనాలి దగ్గర కొలపలూరులో అండి 798 గజాల ఓపెన్ ల్యాండ్ అండి, దాంట్లో చిన్న కమర్షియల్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి 35 లక్షల రిజర్వ్ ప్రైస్తో స్టార్ట్ అవుతుంది. ఈఎండి లాస్ట్ డేట్ మే 28 అండి. తర్వాత సింగనగర్లో అండి G+1 బిల్డింగ్ అండి, కృష్ణ హోటల్ సెంటర్ దగ్గరలో. అయితే దీనికి సౌత్ వీధి సోల ఉందండి, ఆ వీధి సోల అభ్యంతరం లేని వాళ్ళు మాత్రం ఇది చూడొచ్చు. 66 గజాలు G+1 హౌస్ అండి, రిజర్వ్ ప్రైస్ 36,05,000 అండి. బిల్డింగ్ బాగుంటుందండి, బట్ వీధి సోల ఒకటే ప్రాబ్లం. తర్వాత యనమల కుదురులో అండి తక్కువ కాస్ట్లో కావాలనుకున్న వాళ్ళకి G+1 57 గజాల హౌస్ అండి, ఇది కట్ట వైపు వస్తుందండి. ఇది వచ్చేసరికి 22 లక్షలు రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 26 అండి. తర్వాత లోటస్ ల్యాండ్ మార్క్లో చాలా మంచి ప్రాపర్టీ 3 బిహెచ్కే ఫ్లాట్ అండి, ఇది వచ్చేసరికి రిజర్వ్ ప్రైస్ 75,74,000 అండి, 1980 ఎస్ఎఫ్టీ అండి. రిజర్వ్ ప్రైస్ చాలా తక్కువ, 75,74,000. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 25 అండి. తర్వాత గురునానక్ కాలనీలో అండి, గురునానక్ కాలనీలో మనకి ఫంటైన్ క్లబ్ రోడ్ దగ్గరలో. బట్ ఈ ప్రాపర్టీ చాలా మంచి ప్రాపర్టీ, కానీ 1-2 ఇష్యూస్ ఉన్నాయండి, అవి కనుక్కొని ఈ ప్రాపర్టీకి వెళ్తే బాగుంటుందండి. ఇది వచ్చేసరికి గురునానక్ కాలనీలో G+1 హౌస్, 311 గజాలండి. సో కమర్షియల్గాను వాడుకోవచ్చు, రెసిడెన్షియల్గాను వాడుకోవచ్చు. ఇది వచ్చేసరికి 2,10,60,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 25 అండి. బట్ ఈ ప్రాపర్టీ చూసే ముందు మాత్రం ఒకసారి అవి డోర్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారండి, తర్వాత ఇది చూడొచ్చు. తర్వాత ఆటో నగర్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ అండి, G+2 బిల్డింగ్, 289 గజాలండి, ఎదురుగా ఆపోజిట్ రోడ్ 60 feet రోడ్డు. దాని రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 1,76,53,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 9 అండి. తర్వాత గొల్లపూడి 1 సెంటర్లో ఒక 2 బిహెచ్కే ఫ్లాట్ అండి, 765 ఎస్ఎఫ్టీ, రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 23,50,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 25 అండి. తర్వాత కానూరులో 2 బిహెచ్కే ఫ్లాట్ అండి, గ్రౌండ్ ఫ్లోర్, ఇది వచ్చేసరికి 710 ఎస్ఎఫ్టీ అండి, అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 25 గజాలండి. ఇది రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 15,48,000 అండి. సారీ క్షమించాలి, ఇది వచ్చేసరికి 1 బిహెచ్కే అండి, 15,48,000 అండి. ఇంకో 2 బిహెచ్కే ఉందండి, అది వచ్చేసరికి 650 ఎస్ఎఫ్టీ, దాని రిజర్వ్ ప్రైస్ 17,56,000 అండి. 1 బిహెచ్కేదేమో 15,48,000 అండి, 2 బిహెచ్కే వచ్చేసరికి 17,56,000. తర్వాత రాయనపాడులో ఒక 2 బిహెచ్కే ఫ్లాట్ అండి, 880 ఎస్ఎఫ్టీ, అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 40 గజాలు, రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 27,54,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 28 అండి. తర్వాత ప్రసాదంపాడులోనే ఒక 2 బిహెచ్కే ఫ్లాట్ అండి, 750 ఎస్ఎఫ్టీ, అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 27 గజాలు, రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 16,84,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 22 అండి. తర్వాత ఇబ్రహీంపట్నంలో ఇంకొక 2 బిహెచ్కే ఫ్లాట్ అండి,
ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1067 SFT అన్డివైడెడ్ షెల్చర్కి 40 గజాలు అండి. ఇది బాగుంది. రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 19,20,000 అండి. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 21 అండి. అంటే ఆల్మోస్ట్ ఒక 40 ప్రాపర్టీ వరకు వచ్చినాయండి. సో మంచి ప్రాపర్టీస్ ఏదైనా నచ్చితే ముందు మనం కాల్ చేస్తే మన వాళ్ళు విజిట్ చేపిస్తారండి. తర్వాత ఆఫీస్కి వస్తే ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా డౌట్స్ అన్నీ క్లియర్ చేసి దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.